వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. నాతో ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈసీఐఎల్ అని ఎంటర్ప్రైజ్ ఉందన్నమాట, గవర్నమెంట్ ఎంటర్ప్రైజు. దాంట్లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు పడ్డాయన్నమాట. అది ఏంటంటే ఇంజినీరింగ్ మీద పడ్డాయి, ప్లస్ డిప్లొమా మీద పడ్డాయన్నమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. యాక్చువల్‌గా మనకుండే అలవాటు ఏందంటే మన ఛానల్‌లో ఏదైనా అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఈసీఐఎల్ గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? అసలు ఈ ఈసీఐఎల్ ఏం చేస్తుందంటే మల్టీ ప్రొడక్ట్స్ చాలా చాలా కంపెనీస్‌కి ఇవి లింకేజ్ ఉంటాయన్నమాట. చూడండి, ఎన్‌పీసీఎల్ ఇదొక పిఎస్యు, బార్క్, ఐకార్, డీఆర్‌డీఓ, ఇండియన్ డిఫెన్స్, వీటిలన్నిటికి కూడా సివిల్ ఏవియేషన్‌కి వీటిలన్నిటికి కూడా లింకప్ ఉంటదన్నమాట. వాటికి అవసరమైనటి ఈసీఐఎల్ అనేది పంపిస్తదన్నమాట. ఏంటంటే చెప్తాను చూడండి. యాక్చువల్‌గా చూడండి, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఉంటది కదా! ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిస్టమ్. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి కదా! వాటిలికి కావాల్సినటి ఈసీఐఎల్ సప్లై చేస్తదన్నమాట. అలాగే కొన్ని ఇప్పుడు చూడండి, ఏరోప్లేన్ ఉందా? దానికి ట్రాకింగ్ సిస్టమ్ ఉంటది. అది ఎంత హైట్‌లో పోతుంది, ఎంత డిగ్రీస్‌లో పోతుంది, ప్లస్ డైరెక్షన్ కరెక్టా కాదా అవన్నీ చెప్పడం ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటదన్నమాట. అవి కూడా ఈ ఈసీఐఎల్ సప్లై చేస్తదన్నమాట. అట్లాగే బార్క్‌కి ఒక అవసరమైనటి, ప్లస్ ఐకార్‌కి ఒక అవసరమైనటి, డిఫెన్స్‌కి ఒక అవసరమైనటి, మిలిటరీకి ఒకటి అవసరమైనటి, వాటిలికి ఇవి కొన్ని ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ సప్లై చేసేది ఈ ఈసీఐఎల్ కంపెనీ అన్నమాట. మంచి కంపెనీ. దీంట్లో అప్రెంటిస్ చేయమని ఎందుకు అంటున్నానంటే, దీంట్లో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి దీంట్లో జాబ్స్ పడితే వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ లోపలికెళ్దాం అనమాట. నోటిఫికేషన్ హోస్టింగ్ డేట్ వచ్చి 2011 పడిందనమాట. లాస్ట్ డేట్ వచ్చి 1/12 అనమాట. ఎవరైతే అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ డిస్ప్లే చేసేది వచ్చి 4/12 అనమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెలెక్ట్ అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారనమాట. అది హైదరాబాద్‌లోనే 9 నుంచి 11 వరకి. అలాగే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది కరెక్ట్‌గా జనవరి 1కి స్టార్ట్ అవుతది. నెక్స్ట్ 26 జనవరికి ఎండ్ అవుతది. ఎలా అప్లై చేయాలంటే, ఇది చూడండి, ఫస్ట్ 150 పోస్టులు చెప్పాను కదా! ఇక్కడ డిప్లొమా హోల్డర్స్‌కి 37 పోస్టులు. వీళ్ళ యొక్క సాలరీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే 9,000, అదే డిప్లొమాలకి అయితే 8,000 అనమాట. ఇది చాలా కష్టంగా ఉండదండి. దీంట్లో అప్రెంటిస్ చాలా ఈజీగా ఉంటది. ప్లస్ ఇంకోటి నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఐటీఐ చేసిన వాళ్ళు గానీ, డిప్లొమా చేసిన వాళ్ళు గానీ, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గానీ, వాళ్ళ లైఫ్‌లో ఒకే ఒక్క దాంట్లో మాత్రమే అప్రెంటిస్‌షిప్ చేయగలరు. కాబట్టి ఏ కంపెనీలో చేద్దాం అనేది చూస్ చేసుకోండి మంచిది. ఎందుకంటే కంపెనీస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ దాంట్లో అప్రెంటిస్‌షిప్ చేసావంటే, ఒక మంచి కంపెనీ చెప్పామనుకోండి, దాంట్లో చానా పనులు చేసినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి, ఆ పనులను మనం చెప్పినామంటే ఇంటర్వ్యూలో, అప్పుడు ఓకే, ఇతను మంచి కంపెనీలో అప్రెంటిస్‌షిప్ చేశాడు కాబట్టి ఇతన్ని తీసుకోవచ్చు అని అనుకుంటారనమాట. ఓకేనా? వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయితే ఈసీఐఎల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ప్లస్ ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ possess the required educational qualification must be registered themselves on నాట్స్, అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌లో. దీంట్లో ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది ఎలాగో నేను చెప్తాను, మీరేం ఇబ్బంది పడొద్దు. నెక్స్ట్ అలాగే ఈ నాట్స్‌లో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడికొచ్చి ఈసీఐఎల్ పోర్టల్‌కొచ్చి మనం అప్లై చేసుకోవాలనమాట. ఇది కూడా ఎలాగ అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా? మనము ఈసీఐఎల్ అప్రెంటిస్‌షిప్ జాబ్‌కి అప్లై చేయాలంటే వాడు నాట్స్ ఎన్రోల్‌మెంట్ నంబర్ అడిగాడు. ఇక్కడ నాట్స్ ఎన్రోల్‌మెంట్ నంబర్ అంటే ఎలా పొందాలో చెప్తాను చూడండి. గూగుల్‌కెళ్ళి నాట్స్ పోర్టల్ అని కొట్టాను. చూడండి, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని ఒకటి వెబ్‌సైట్ వచ్చింది కదా! లింకు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయితదనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అని ఉంది చూసారా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ అని ఉంది చూసారా? రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఎన్రోల్‌మెంట్ స్టూడెంట్ అని ఉంది. ఎన్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ కావాలనమాట. ఆధార్ కార్డు, వాలిడ్ పర్సనల్ ఐడీ, మొబైల్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ప్లస్ క్వాలిఫైయింగ్ డిగ్రీ లేదా ఈ డిప్లొమా హోల్డర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి కావాలనమాట. ప్లస్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ బుక్ అనమాట. ఇవన్నీ ఉండిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ పైన ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్తే అప్పుడు యెస్ అని కొట్టి ఇక్కడికెళ్ళాలనమాట.
వెళ్ళిన తర్వాత వాడివి ఈమెయిల్ నంబరు, మొబైల్ నంబరు, క్యాప్చా ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు సెండ్ ఓటీపీ కొట్టి ఇలా రిజిస్టర్ చేసుకుంటే అనమాట ఒక ఎన్రోల్‌మెంట్ నంబర్ వస్తది. ఆ ఎన్రోల్‌మెంట్ నంబర్‌ని ఇందాక మనం చెప్పాం గదా! ఇక్కడ వాడుకోవాలనమాట. ఓకేనా? ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం గూగుల్‌కెళ్ళి ఈసీఐఎల్ అని టైప్ చేస్తే ఇలా వస్తుందనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయితది. ఈ పేజ్‌లో ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని కనపడుతుంది చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లైన్ కనపడుతుంది చూడండి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ అట్ ఈసీఎల్ హైదరాబాద్ అని ఉంది కదా! దీంట్లో ఇది మన అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. దీంట్లో క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ ప్లస్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎప్పుడు అని చూపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేస్తే ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయితదనమాట. ఇక్కడ మ్యాథ్స్ ఎన్రోల్‌మెంట్ నంబర్ అని ఉన్నారు. ఇది ఏంటో నేను చెప్తాననమాట. తర్వాత క్యాండిడేట్స్ నంబర్, ఫాదర్స్ నేమ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అప్లై చేసి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే మనం అప్లై చేసినట్టు అనమాట. ఓకేనా?